హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఫర్ ఏఎం సిగ్నల్. సో మెయిన్లీ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మ్యాథమెటికల్గా ఉంటుంది, కొంచెం థియరిటికల్గా కాకుండా మ్యాథమెటికల్గా చాలా పార్ట్ ఉంటుంది. ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే అదర్ టెక్నికల్ థియరిటికల్గా ఉన్న వీడియోస్ తోటి పోలిస్తే ఇది కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయడం వల్ల కొంచెం మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా కానీ నెక్స్ట్ స్టెప్ మీకు అర్థం కాకపోవచ్చు. సో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి ఈ వీడియోని. సో లెట్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ మనకి ఈ టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఫర్ ఏఎం సిగ్నల్లో 3 పార్ట్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, instantaneous voltage of carrier signal. Carrier signal యొక్క instantaneous voltage ని, నెక్స్ట్ instantaneous voltage of message signal. సో మెసేజ్ సిగ్నల్ యొక్క ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ని అండ్ ఆల్సో instantaneous voltage of modulated signal. సో మనకు తెలుసు కదా ఆల్రెడీ ఒక ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్ జరుగుతుందంటే దాంట్లో ఒక క్యారియర్ సిగ్నల్ అండ్ ఒక మెసేజ్ సిగ్నల్ ఉంటుంది. సో ఆ క్యారియర్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఎంత, మెసేజ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఎంత, ఇవి రెండింటిని కనుక్కొని దాంట్లో వీటికి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ని నేను ఫస్ట్ రాస్తాను, చూడండి. సో మనకి ఈ ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్కి మ్యూసీ అని డిరైవ్ చేస్తాం. మ్యూసీ ఈజ్ ఈక్వల్స్ టు వీసీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. మ్యూసీ ఈజ్ ఈక్వల్ టు వీసీ సైన్ ఒమేగా సిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి మెసేజ్ సిగ్నల్ కదా, ఇక్కడ క్యారియర్ కాబట్టి మ్యూసీ తీసుకున్నాం, వోల్టేజ్ కూడా సి తీసుకున్నాం, ఇక్కడ ఒమేగా దగ్గర కూడా సి తీసుకున్నాం. సో ఇక్కడ మెసేజ్ సిగ్నల్ కాబట్టి మ్యూ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ యాస్టీస్ వస్తుంది, కాకుంటే విఎం వస్తుంది వీసీ దగ్గర, సైన్ ఒమేగా ఎం వస్తుంది, ఒమేగా టీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ వచ్చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్. మాడ్యులేటెడ్ సిగ్నల్లో మనకి వోల్టేజ్ ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ ఎంత ఉంటుందో చూద్దాం. వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా సి టీ. సో ఫ్రెండ్స్, ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజీగా దీన్ని డిరైవ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూసీ ఈజ్ ఈక్వల్స్ టు వీసీ సైన్ ఒమేగా సిటీ. సెకండ్ వన్ వచ్చేసి మెసేజ్ సిగ్నల్ ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, మ్యూ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా ఎంటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా సిటీ. సో ఇవి మూడిట్లో నుంచి మనకి నోన్ టర్మ్స్ తెలిసిందే. ఇది ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, ఇదే మ్యాక్సిమం వోల్టేజ్. సో ఈ వీసీ అనేది మ్యాక్సిమం క్యారియర్ వోల్టేజ్, ఈ విఎం అనేది మ్యాక్సిమం మెసేజ్ సిగ్నల్ వోల్టేజ్. సో ఈ సైన్ ఒమేగా ఇవన్నీ మనకు తెలిసినాయి. సో ఇక్కడ మనకు తెలియని టర్మ్ ఏంటిదంటే ఏ అంటే ఏంటిది? సో A is nothing but the addition of or sum of mu Vc plus mu m. A is equals to the sum of Vc plus mu m. అంటే మనకి ఇక్కడ A is equals to A is nothing but the amplitude of AM wave. ఇప్పుడు మనం పంపించే వేవ్ ఉంది కదా, మాడ్యులేట్ చేసిన వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అనేది ఏ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏఎం వేవ్. అండ్ వీసీ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమమ్ క్యారియర్ వోల్టేజ్. అండ్ ఆల్సో మ్యూ ఎమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. సో ఇవి రెండింటి సమ్మే మనకి మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఏఎం వేవ్ సిగ్నల్. సో దీన్ని ఒకసారి మళ్ళీ సింప్లిఫై చేసి మనం చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు వీసీ ప్లస్ మ్యూ ఎమ్. వీసీ అంటే యాస్టీస్గా వీసీ రాసుకుంటాం, ప్లస్ మ్యూ ఎమ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. మ్యూ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా ఎం
సో ఇది ఫ్రెండ్స్. సో దీంట్లో నుంచి మనం కామన్గా తీయడానికి ఏం లేదు. సో కామన్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే మనకి ఎంతో డిరైవ్ చేస్తాం. M ఈజ్ ఈక్వల్స్ టు VM/VC. సో ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది మనకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. బట్ ఇప్పటి వరకు ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెసేజ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ బై క్యారియర్ సిగ్నల్ వోల్టేజ్ని మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాము. సో దీంట్లో మాడ్యులేషన్ సిగ్నల్లో నుంచి దీంట్లో మనం ఇంకో డిరైవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి VMని VCలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో VM ఈజ్ ఈక్వల్స్ టు M ఉంది కదా, ఈ VCని ఇటు ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. VC ఈజ్ ఈక్వల్స్ టు VM. సో VM ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ VC. సో VM ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. VC ప్లస్ M ఇంటూ VC. VM ప్లేస్లో M ఇంటూ VCని సబ్స్టిట్యూట్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ఇది ఇక్కడ రాసేద్దాం. sin ωmt. సో ఇది ఫ్రెండ్స్ A ఈజ్ ఈక్వల్స్ టు. సో A వచ్చేసింది మనకి. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఏని తీసుకుపోయి ఇక్కడ టోటల్ మాడ్యులేటెడ్ సిగ్నల్లో ఉండే ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V ఈజ్ ఈక్వల్స్ టు A sin ωct కదా. సో ఏ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో చేస్తే మనకి ఎలా వస్తుందంటే V ఈజ్ ఈక్వల్స్ టు VC ప్లస్ M ఇంటూ VC sin ωmt హోల్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ ఇది ఓన్లీ ఇది ఒక్కటే వేసాను. నెక్స్ట్ sin ωct. సో ఇది వచ్చింది. మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఇప్పుడు VC ఇంటూ sin ωct ఒకటి ప్లస్ ఈ మొత్తం టర్మ్ ఇంటూ sin ωct వస్తుంది. సో V ఈజ్ ఈక్వల్స్ టు VC sin ωct వచ్చేసింది. ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ సేమ్ దీంతో sin ωct తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో సింప్లీ ట్రిక్ మీకు అర్థమయ్యేటట్టు, మీకు తెలిసిందే కానీ ఫార్ములా ఇది అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి. x ప్లస్ y ఆఫ్ z అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవడానికి ఎలా రాస్తాం, x ఇంటూ z ప్లస్ y ఇంటూ z. సో ఇలా రాస్తాం కదా. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ రాసుకున్నాం. VC ప్లస్ MVC sin ωmt అని ఉంది. సో VC అనేది ఒక x లాంటిది, ఈ మొత్తం టర్మ్ y లాంటిది. సో ఆఫ్ z అన్నాడు కాబట్టి ఫస్ట్ x ఇంటూ z వేసుకోవాలి. సో అంటే VC ఇంటూ sin ωct ప్లస్ M ఇంటూ VC sin ωmt ఇంటూ sin ωct. సో ఫస్ట్ టర్మ్ వేసేసాం. నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ప్లస్ M ఇంటూ VC sin ωmt ఇంటూ sin ωct. సో ఈ ఫస్ట్ టర్మ్ ఇది వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత మనకి sin ωct అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో అయిపోయింది. ఇక్కడికి మనకి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న ట్రిగ్నోమెట్రికల్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో దానికన్నా ముందే మనం ఇది రాసేసుకుందాం. ఇక్కడ వరకు అయితే మనకి మళ్ళీ డిఫరెన్షియేట్ కాదు, సేమ్ యాస్టీస్గా ఫైనల్లో కూడా ఇది ఇట్లాగే వస్తుంది. సో దీన్ని మాత్రమే మళ్ళీ మనం సింప్లిఫై చేసుకోవడానికి చూస్తున్నాం. సో దీన్ని కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని ఆల్రెడీ ఫైనల్ స్టెప్లో రాసేసుకుందాం. చూడండి. సో V ఈజ్ ఈక్వల్స్ టు VC ఇంటూ sin ωct ప్లస్ M ఇంటూ VC. సో ఇక్కడ దాకా ఫైనల్ స్టెప్లో యాస్టీస్గా వస్తుంది. సో దీన్ని మాత్రం సింప్లిఫై చేసి ఇక్కడ వేసుకున్నామంటే అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం అది ఎలా వస్తుందో. సో మనకు తెలిసినట్టు sin ωmt ఇంటూ sin ωct. సో ఇది మనకి ట్రిగ్నోమెట్రికల్ ఫార్ములాస్లో sin A ఇంటూ sin B. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది ఈ ఫార్ములా. sin A ఇంటూ sin B ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ cos A మైనస్ B మైనస్ cos A ప్లస్ B అని వస్తుంది. సో ఈ ఫార్ములా లాగా సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు sin A దగ్గర ωmt వస్తుంది, B దగ్గర ωct వస్తుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి sin ωmt ఇంటూ sin
ఒమేగా సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ కాజ్ ఆఫ్ ఏ అంటే ఒమేగా ఎంటీ, బి అంటే ఒమేగా సిటీ కదా, దీంట్లో టీని కామన్ తీస్తా. సో ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి ఆఫ్ టీ మైనస్ కాజ్ ఆఫ్ సేమ్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా ఎం ప్లస్ ఇక్కడ ఒమేగా సి ఆఫ్ టీ. సో ఇది ఫ్రెండ్స్ సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాని, ఇది వచ్చేసి మనకి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం దీన్ని డిరైవ్ చేసుకున్నాం. సో ఈ స్టెప్ యాస్టీస్గా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి, సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం చూడండి, ఇంటూ హాఫ్ ఆఫ్ కాస్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి ఆఫ్ టీ మైనస్ కాస్ ఒమేగా ఎం ప్లస్ ఒమేగా సి ఆఫ్ టీ. సో ఇదే మనకు ఫైనల్ ఆన్సర్ డెరివేషన్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే మనకి v ఈజ్ ఈక్వల్స్ టు విసి సైన్ ఒమేగా సిటీ ప్లస్ ఎం ఇంటూ విసి బై టూ విసి ఇంటూ 1/2 కదా. సో విసి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి ఆఫ్ టీ మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా ఎం ప్లస్ ఒమేగా సి ఆఫ్ టీ. సో హోప్ ఫ్రెండ్స్ మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా రివైండ్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ ఏం లేదు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్, ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ అండ్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో ఈ 3 సిగ్నల్స్ని మనం గుర్తుపెట్టుకున్న తర్వాత దీంట్లో చూడండి ఫార్ములాస్ని, మ్యూసి ఈజ్ ఈక్వల్స్ టు విసి సైన్ ఒమేగా సిటీ, మ్యూఎం ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా ఎంటీ, వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా సిటీ. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఇవి 3 తర్వాత మనం ఏం చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, విసి ప్లస్ మ్యూ ఎం. సో విసి అంటే ఎంత వస్తుంది మనకి, సైన్ ఒమేగా సిటీ. విసి అంటే డైరెక్ట్ మనకి మ్యాక్సిమం క్యారియర్ వోల్టేజ్ అన్నట్టు. సో తర్వాత విఎం అంటే ఎంత వస్తుంది మనకి, మ్యూఎం అంటే విఎం సైన్ ఒమేగా ఎంటీ. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది ఏని తీసుకెళ్ళి మనం ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్లో యాడ్ చేస్తాం. సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఒక వి ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక టర్మ్ వచ్చేసింది. సో దీంట్లో మనం మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తున్నాం, సేమ్ ఈ ఎక్స్ ప్లస్ వై ఆఫ్ జెడ్ అనే మోడల్ లాగా తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. సో దీన్ని మనం దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామన్గా తీసేసి సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ వీటిని మాత్రం మళ్ళీ సాల్వ్ చేస్తున్నాం. మళ్ళీ సింప్లిఫై చేస్తే మనకి దీన్ని యాస్టీస్గా ఇక్కడ రాసేసుకున్నాను. తర్వాత సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. సో సైన్ ఏ ఇంటూ సైన్ బి ఫార్ములా లాగా ఉంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఏ ఇంటూ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది ఇలా వస్తుంది టర్మ్. సో ఈ టర్మ్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసి ఇంత వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మీరు ఇదంతా చేయగలుగుతారు, ఈ 3 పాయింట్స్. అండ్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ అండ్ ఆల్సో దిస్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా. ఇవి గుర్తుంటే మీరు కంపల్సరీ చేయగలుగుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.